మంచిగానే గ్రిల్ అయింది బ్రో. సెట్ వైపు సెట్. సో మన దగ్గర ఇది కొత్తగా రెడీ చేసేది అనమాట. దీంట్లో మనం ఇవాళ మజబూస్ ట్రై చేస్తాను. తెలియదు అసలు ఎట్లా వస్తుంది ఏంటిది అనేది. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ మంట వెలిగిస్తాను మా వాడు. మొన్ననే కట్టించేది ఇది కొత్తగా. ట్రై చేయమన్నాడు ఒకసారి, అట్లా మీకు వచ్చిన ఐడియాతో ట్రై చేస్తున్నాం. ఏమవుతుందో చూడాలి. చూద్దాం. సో ఆ ఓవెన్ లో మనం ఈ చికెన్ ని గ్రిల్ కూడా పెడతాం అనమాట. దీంట్లో ఏం వేసుకున్నాం, ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఆలివ్ ఆయిల్ 3 వేసి కలిపి పెట్టినాం పక్కకి. ఇక దీన్ని కూడా పెట్టాలి ఇక దాంట్లోనే. తర్వాత మజబూస్ కి మసాలా రెడీ చేసుకుంటున్నాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోండి. ఇక ఆయిల్ అనేది కొంచెం వేడెక్కగానే అందులో గరం మసాలా వేసేయండి. 2 లెమన్లు వేసుకోండి. బ్లాక్ డ్రై లెమన్. తర్వాత కొంచెం కలుపుకోండి. మీకు తెలుసు కదా, గరం మసాలా కొంచెం స్మెల్ బయటికి రాగానే ఉల్లిగడ్డ వేసేయాలి. ఎక్కువ వేయట్లేదు మనం, కొంచెం చేస్తాను. సగం చికెనే చేస్తాను ఫ్రై కాబట్టి, అదైతే కొంచెం ఉల్లిగడ్డ వేగే వరకు మంచిగా కలుపుకోండి. ఇక ఉల్లిగడ్డలని కొంచెం వేగంగానే ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇక ఎల్లిపాయది పచ్చివాసన పోగానే చికెన్ మసాలా వేసుకుందాం కొంచెం. ఈ తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా, కొంచెం చిటికెడు పసుపు, తర్వాత కొంచెం క్యాప్సికమ్ పౌడర్, తర్వాత కొంచెం ధనియా పౌడర్, తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్, వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం. మసాలాలు కొంచెం వేగనిస్తే మంచిగా ఉందన్నమాట. చేత ఉంటేనే స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు. మసాలాలు కొంచెం వేగంగానే దాంట్లో చికెన్ వేసుకోవాలా. నేను ఫస్ట్ టైం చేస్తాను అప్పుడు సగం చికెన్. ఇంతవరకు సగం చికెనే చేస్తే ఒక చికెన్ తక్కువలో తక్కువ. ఇక చికెన్ కొంచెం కలర్ మారంగానే అందులో టమాటా ముక్కలు వేసుకోవాలా. టమాటా ఉడికేంత వరకు మంచిగా కొంచెంగా కలుపుకుంటా ఉండాలి. టమాటా కొంచెం మగ్గంగానే అందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి. మొత్తం ఇక్కడే ఉడికేద్దనమాట. మళ్ళీ ఇక దాంట్లో చేసేది ఏముంటుంది మనం. అందుకే కొంచెం అట్లా లైట్గా అట్లా టచ్ ఇస్తే చాలు. టమాటా పేస్ట్ కొంచెం ఉడకంగానే ఇక అందులో బియ్యంకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మంట ఆపేయాలి. తర్వాత దాంట్లో పెట్టడానికి మనం ఈ గిన్నె వాడతాం అన్నమాట, మట్టి గిన్నె. ఫస్ట్ దీంట్లో రైస్ వేసుకుందాం. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అది పోసుకుందాం. ఈ తర్వాత మంటను ఒక సైడ్కి అనుకుందాం. దీంట్లో వేడైపోయింది ఇది. మంట మొత్తాన్ని ఓ సైడ్ కన్నా ఇష్టం. తర్వాత ఈ స్టాండ్ మీద చికెన్ పెట్టుకుందాం.
తర్వాత ఈ కింద వాటర్ పోసుకున్నాం కొన్ని. తర్వాత దీన్ని లోపల పెట్టేసేది. తర్వాత మజబూసు లోపల పెట్టేద్దాం. ఇటు మంట, ఇటు సెట్ క్లోజ్ చేసేయి. చూద్దాం గంట తర్వాత ఏమవుతుందో. సెట్ అయితే ఓకే. చికెన్ ఆగుతుందో ఆగదో డౌట్ వచ్చి మళ్ళీ పుల్లలో పెడతాను. ఏమో పుసుక్కున ఊడిపోయింది అనుకో. కానీ పెట్టేసాయి ఇక ఎత్తు. అప్పుడే వేడెక్కిపోయింది బ్రో గిన్నె కిందది. చికెన్ అదే చికెన్ కూడా పెట్టు 2 నిమిషాలు అవుతుంది అంతే. ఫైనల్ అయితే 1 అవర్ అయిపోయింది. జరిగి మంచిగానే గ్రిల్ అయింది బ్రో. మళ్ళీ కూడా చూద్దాం ఎట్లా అయిందో. పర్లేదు బయటికి తీయలేదు. మిక్స్ చేసిన అయిపోయింది రైస్. ఓ ఘాటికి ఇప్పటికిప్పుడు వస్తుంది బ్రో. ఓకే ఓకే సెట్ మైసూర్ అయితే సెట్. చూద్దాం. తీ రాట్లే రావట్లేదా? రాట్లేదా?